టీ45 న్యూస్ కి స్వాగతం. భారతదేశంలో బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తూ పసిడి ధరలు గురువారం భారీగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు ఈ తగ్గుదల కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ IBJA వెల్లడించిన వివరాల ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఇక 2375 తగ్గి 93,859 నుంచి 91,484కు చేరుకుంది. ఇదే తరహాలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 85,975 నుంచి 83,799కి దిగొచ్చింది. 18 క్యారెట్ల బంగారం ధర 70,394 నుంచి 68,613కు తగ్గింది. కేవలం కొన్ని వారాల క్రితం ఏప్రిల్ 22న 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు ₹1,00,000 మార్కు చేరువైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆకస్మిక తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఆశాజనకంగా మారింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర 2,297 తగ్గి 96,400 నుంచి 94,103కు పడిపోయింది. ఈ పతనం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ పైన ప్రభావం చూపింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో జూన్ 5 నాటి గోల్డ్ ఫ్యూచర్ 1% తగ్గి 91.325 వద్ద ట్రేడ్ అవ్వగా జూలై 4 నాటి సిల్వర్ ఫ్యూచర్స్ కూడా దాదాపు అంతే మొత్తంలో తగ్గి 94,458 వద్ద ట్రేడ్ అయ్యాయి. కారణాలు అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వంటి ప్రపంచ పరిణామాలు బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి తగ్గినప్పుడు బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి తగ్గుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర నెల కనిష్టానికి పడిపోయింది. క్లైమాక్స్ లో ఇంకా బంగారం ఔన్స్ 1.1% తగ్గి $3,141.35 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ఇది ఏప్రిల్ 22న నమోదైన $3,500 గరిష్ట స్థాయి నుంచి గణనీయమైన తగ్గుదల. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండడం, ఇటీవల అక్షయ తృతీయ ముగియడంతో దేశీయ మార్కెట్లో బంగారం వెండి కొనుగోలుకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.